ఇప్పుడు సిట్ ఏం చెప్తుంది? ఏసీబీ అంటే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి మనం ఒక వీడియో చేసాం. వెంకటేష్ నాయుడు ఫోటోలో ఫోన్లోని ఆ వీడియోలో ఎవరు లీక్ చేశారు? వెంకటేష్ నాయుడే తీసుకొచ్చి బయట పెట్టాడా అని. అంటే ఈరోజు సిట్ ఏమని చెప్తుందంటే కోర్టులో, లేదు లేదు మేమేం లీక్ చేయలేదు అని చెప్తుంది. మరి సిట్ లీక్ చేయకుండా ఈ దినపత్రికలకి ఈ ఛానళ్ళకి ఎవరిచ్చారు చెప్పాలి కదా. వాళ్ళే లీక్ చేసి ఉండొచ్చు కూడా అని కూడా వాదిస్తుందట. 2వ తారీఖుకి వాయిదా పడింది కేసు. వెంకటేష్ నాయుడు భార్య మహిత ఈ పిటిషన్ వేసినప్పుడు గాగాటర్ ఇవ్వండి, ఇట్లా కావాలని ఇలా చేస్తున్నారు, కావాలనే వీడియోలు లీక్ చేస్తున్నారు అని. సిట్ వాదన ఏంటంటే ఆయనది యాపిల్ ఫోను, ఆయన అసలు సహకరించట్లేదు, మేము క్రాక్ చేయలేదు, మేము కోర్టు అనుమతితోనే ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించామన్నారు. అంటే ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉన్న వీడియోల్ని లీక్ చేశారు. ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళు ఏం చెబుతారు? ఈవిడ అంటే అతని భార్య వాళ్ళే లీక్ చేస్తే కేసు ఎందుకు మళ్ళీ పిటిషన్ ఎందుకు వేస్తారు? ఒకవేళ తప్పుదారి పట్టించుంటే వాళ్ళ మీద కూడా శిక్షలు వేస్తారు కదా న్యాయమూర్తి. ఈ చిన్న కోణాన్ని ఎందుకు అర్థం చేసుకోరు? 2వ తారీఖుకి వాయిదా వేసింది. ఇందులో కొసమెరిపోయిందంటే ఈ వెంకటేష్ నాయుడు గారి భార్య అయినటువంటి మహిత గారు వేసిన పిటిషన్లో 6వ లైన్కి వచ్చేసరికి ఏది ఈ రాతగాడు రాసింది మమత అయిపోయింది. ఈ మమత ఎవర్రా అని జుట్టు పీక్కోవాల్సి వచ్చింది. మహిత మమత ఇద్దరు ఒకళ్ళే, మమత అని పేరు మార్చేది. 6వ లైన్కి వచ్చేసరికి చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్తోనే కొంతమందిని నిర్దోషులుగా బయటికి తీసుకొచ్చిన లాయర్లు ఉన్న ఈ రోజుల్లో ఇలా అంటే వీడు ఊరికి ఈ పత్రికకి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వరు అనుకున్నట్టున్నాడు. అందుకనే పైన మహిత అని రాసినాడు, కింద మమత అని రాయటం ఏంటి? ఇప్పుడు వాళ్ళు వేసే ఆయా ఏమంటారు సెక్షన్లే కాదు, ఈ రాసేవాళ్ళు కూడా ఎట్నే రాస్తారనమాట. ఇప్పుడు మరి అతని ఫోన్లోని వీడియోలు ఎవరు లీక్ చేసాడు? సిట్టా? ఫోరెన్సిక్ వాళ్ళ? వెంకటేష్ నాయుడు? పైగా అట నిందితులే లీక్ చేసి ఉండొచ్చు. ఎవడు నిందితులు అందరినీ లోపలే పెట్టారు. ఇంకా బయట ఉన్నోళ్ళు లీక్ చేస్తారా? మమ్మల్ని పట్టుకోండి అని. పైగా అది ఫోన్లో తీసిన వీడియో లాగుందా, కెమెరాతో తీసి అతను ఎటు తిరిగితే అటు తిరిగినట్లు ఉంది. సరే అది కూడా ఫోన్లోనే తీశారు అనుకుందాము. వాడే బయట పెడతాడు ఎవడన్నా గొప్పగా? ఎవరికి పంపించడానికంటే అది వీడియో కాల్ చేస్తుంది కదా. కాదు మరి ఏంటి అంటే ఒక చిన్న పిటిషన్లు కూడా ఇలా సరిగ్గా వాదించలేని అసమర్థతతో ఉంటే ఎలా? సరైన వాదన ఉండాలి కదా. మేము క్రాక్ చేయలేదు, ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించాము, నిందితుల తరపున వాళ్ళే చేసి ఉండొచ్చు. ఈ వాదన సరిపోద్దా? అంటే పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి నిందితులు తమ వీడియోలు తామే లీక్ చేసుకునే అవకాశం ఉంటుందా? మైండ్లెస్గా ఉంటే కానీ ఇలాంటి వాదనలు మనం అంగీకరించలేము.